హాయ్ అండి. కొర్రలు పన్నీర్ పోపు రైస్ అయితే చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ డైట్ చేసే వాళ్ళు కానివ్వండి, షుగర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, కొర్రలు తీసుకోవచ్చు. కొర్రలు ఎప్పుడు పెరుగు, చారు, కూరతో కాకుండా ఇలా పన్నీర్తో కూడా ట్రై చేయండి. ఒక గిన్నెలో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా కార్న్ఫ్లోరు, శనగపిండి, మైదా, గరం మసాలా, కొద్దిగా పెరుగు, నిమ్మరసం. పెరుగుతో మాత్రమే కలుపుకుంటే మనకి పుల్ల పుల్లగా తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది. లేదు అనుకుంటే మీరు వాటర్ పోసి కూడా కలుపుకోవచ్చు. ఆ కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసి స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ పెట్టుకొని వాటిలో డీప్ ఫ్రై చేసి అడిగి తీసుకోవాలి. ఈలోపు అయితే కుక్కర్లో ఒక గ్లాసు కొర్రలకి గ్లాసున్నర వాటర్ పోసి 2 విజిల్ వచ్చే వరకు అయితే పెట్టుకున్నాను. స్టవ్ మీడియంలో పెట్టి అలా పెట్టిన వల్ల మనకి ఏమవుద్దంటే పొడి పొడిగా రైస్ వస్తుందండి. ఇలా చూసారు కదా, మనకి పొడి పొడిగా రావాలంటే మనకి రైస్కి పెట్టినట్లే గ్యాసున్నర వాటరు కుక్కర్లో వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి 2 విజిల్ వచ్చిన తర్వాత సైడ్ దించేసుకుంటే అలా పొడి పొడిగా వస్తుంది. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సాజీరా, లవంగా, దాల్చిన చెక్క, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. కరివేపాకు మా చెట్టు దగ్గర నుండి చల్లేతగా ఉంది, నేను అది కట్ చేసి వేసుకుంటున్నాను. మనం ఎందుకంటే కొర్రలతో పాటు తినేయొచ్చని సన్నగా కట్ చేసి అయితే కరివేపాకు వేసాను. నెయ్యి రైస్కి కాస్త ఎక్కువగానే నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఈ సైడ్కి పెట్టుకున్న కొర్రలన్నీ కూడా వేసేసుకొని చల్లగైన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. మీరు పెరుగుతో కానీ రసంతో కానీ తిన్నట్లయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పెట్టుకుంటే మెత్తగా వస్తుంది. అప్పుడప్పుడు చికెన్తో కానీ ఇట్లా పన్నీర్తో కానీ లేదంటే వెజిటేబుల్ రైస్లాగా కానీ చేసుకుంటే ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం టేస్ట్గా ఉంటుంది. చాలామంది టేస్ట్గా తినాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. కొద్దిగా కారం, గరం మసాలా, కొత్తిమీర వేసి సైడ్కి పెట్టుకున్న పన్నీరు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని ఇంకాస్త నెయ్యి వేసి కింద దించేసుకొని నిమ్మరసం వేసి ఏదైనా హాట్ బాక్స్లో పెట్టుకుంటే వేడివేడిగా మనం తినొచ్చండి. వేడివేడిగా తింటేనే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. చల్లగా అయ్యే కంటే కూడా టేస్ట్ చాలా బాగుంది. చూసారు కదా, టేస్ట్ కానివ్వండి, చూడడానికి కానివ్వండి, చాలా ఇంకా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. కొర్రలు పన్నీర్ కూడా డైట్లో ఉండేవాళ్ళు కూడా పన్నీర్ తినొచ్చండి. డైలీ అయితే తీసుకోం కదా, డైలీ అయినా చిన్న పీస్ తినొచ్చు. ఎందుకంటే మనం పెరుగు తింటాం కదా, ఎంత డైట్ చేసినా పెరుగు మజ్జిగలా తాగుతాం, పెరుగు తింటాము. పన్నీరుకి వెయిట్ పెరగరు.